ఏం కారణం లేదు. చెప్పి రావద్దు. ఇప్పుడు ఆట మొదలైంది. ఇప్పుడు ఆట మీరు స్టార్ట్ చేశారు. ఎన్నికల ముందు ఆట మీరు స్టార్ట్ చేశారు. ఆటకు ముగింపు మేమిచ్చినాం. ఇలా కప్పు గెలిచి మేము ముగింపించినాం. బీజేపీని అడ్డుకునే దమ్ము మీకు లేదు. మీ కుట్రలు చేస్తే, మీ కుతంత్రాలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం స్టార్ట్ చేసినాం. ఆ యుద్ధం కరీంనగర్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీకి నేను చేస్తున్నా, ఇలా ఛాలెంజ్ చేస్తున్నా, మీకు ఎక్కడికక్కడ మీ మెడల్ వాస్తాం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిందే. రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము చేసే యుద్ధానికి దమ్ముంటే మీరు తట్టుకునే కెపాసిటీ దమ్ముంటే మీరు తట్టుకోండి. మీరు కరీంనగర్లో గెలికిరు మమ్మల్ని. కరీంనగర్లో రాకుండా 3 పార్టీలు, అన్ని పార్టీలు కలిసి మీరు అడ్డుకున్నారు. మీరందరూ ఒక్కటైన విషయం స్పష్టమైంది. ఇప్పుడు స్టార్ట్ అయింది ఆట. మళ్ళా కొత్త ఆట మళ్ళా స్టార్ట్ అయింది. ఇస్తాం, దాన్ని కూడా పక్కా ఇస్తాం. మేము పక్కా ముగింపిస్తాం. మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము ఏదో రెచ్చిపోయి చెప్తాం. నిన్న మీరు చేసే కుట్రను చూసి బాధపడి మేము ఎక్కడ భయపడలే. కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, ఎంఏ పార్టీలు చూసి నవ్వుకున్నాం. మేము మా క్యాంపులో అందరం నవ్వుకున్నాం. మేము వీళ్ళు గింత పిచ్చోళ్ళా, 40 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం ప్లాన్ లేకుండా, అవగాహన లేకుండా ఎట్లా వస్తుంది అనుకున్నారు?